సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గా మేయర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి మూవీ ఒక రేంజ్ లో ట్రెండ్ అయితే అవుతుంది. అది మంచిగా జరుగుతున్నా చెడుగా జరుగుతున్నా మూవీ అయితే ఇప్పుడైతే సోషల్ మీడియాలో బాగా అలసలు అయితే చేస్తుంది. ఎక్కువ మేయర్ రమేష్ పేరు అయితే వినిపిస్తుంది. ఎందుకు రీజన్ అంటే మాత్రం మేయర్ రమేష్ గారు ఏదైతే శక్తి మూవీ తీసారో మనము ఆ మూవీలో చూడొచ్చు. రుద్ర అనే క్యారెక్టర్ ఉంటది మన హీరో క్యారెక్టర్ రుద్ర జూనియర్ ఎన్టీఆర్ గారిది. దాంట్లో విలన్ గా ఎవరైతే పెద్ద కొడుకు ఉంటాడో శక్తి మూవీలో విలన్ గా బడా బేటా అని చెప్పి తన పేరు వచ్చేసి రాక. సో ఇప్పుడు ఇద్దరు రెండు క్యారెక్టర్లు కూడా ఒక్క మూవీ నుంచి శక్తి మూవీ నుంచే తీసుకుంటున్నారు. విజనరీ మేయర్ రమేష్ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో పోస్టులు అయితే పడుతున్నాయి. సో ఈ పోస్టులను చూస్తున్న మేయర్ రమేష్ గారి రియాక్షన్ ఎలా ఉంటదంటే ఇది ఏమనుకుంటున్నారా నా గురించి అని చెప్పి అనుకుంటున్నాడేమో. సో అలా ఉంది సోషల్ మీడియాలో. తన ఏదైతే ట్రోలర్స్ గట్టిగా తను వేసుకుంటారు ఎప్పుడు ప్రతి విషయానికి కూడా. ఎందుకంటే తనకి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క హీరో కూడా స్టార్ హీరోనే. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ మూవీ కంత్రి తీశాడు, యావరేజ్ అయింది, అది ఫ్లాప్ గాలే. ఆ నమ్మకంతోనే జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ మూవీ శక్తి ఇచ్చారు. ఆ శక్తి మూవీతో తన ఏదైనా కొత్తగా ప్రూవ్ చేసుకోవాలి కదా, లేదు ఆ పని అయితే చేయలేదు. ఆ మూవీని ఎలా ఫ్లాప్ చేయాలని చెప్పి సెకండ్ హాఫ్ కొంచెం చేంజెస్ చేసి ఫ్లాప్ అయ్యేలా ప్రొడ్యూసర్ పొరపాటు వల్ల ఫ్లాప్ అయిందని చెప్పి అయితే అనుకుందాం. అసలు యాక్చువల్ గా చూసుకుంటే తర్వాత తీసిన మూవీ షాడో మన వెంకటేష్ గారితో తనకి ఏం చెప్పి ఒప్పించాడో తెలియదు. ఐ బడ్జెట్ తో అప్పుడు ఒక రేంజ్ లో అయిపోతూ వచ్చింది. ఆ మూవీ కూడా ఆడలేదు. సో ఇక 3 ఫ్లాప్లు అయిపోయినాయి కదా. ఇంకా ఆ మధ్యన బిల్లా రీమేక్ వచ్చింది, దాన్ని పెద్ద కన్సిడర్ చేయకండి. అన్న తర్వాత కొన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఈసారి కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే బోలా శంకర్ తో చిరంజీవి గారికి తన కెరియర్ లోనే అది ఒక రీమేక్ మూవీతో కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చాడు. సో ఈ విధంగా మేయర్ రమేష్ గారు తీసిన ప్రతి స్టార్ హీరోతో కూడా ఫ్లాప్ ఇచ్చుకుంటూనే వెళ్ళాడు. ఈ విధంగా ఇప్పుడు తను తీసిన శక్తి మూవీ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే అవుతుంది. మరి దీని మీద మీరేమంటారు? మరి ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క పాన్ ఇండియా మూవీస్ లో కూడా శక్తి మూవీ నుంచి రిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి. వారణాసిలో మహేష్ బాబు క్యారెక్టర్ రుద్ర అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాకా మూవీ టైటిల్ రాకా అని పెట్టుకున్నారు. వీళ్ళంది కామెంట్ అయితే చేయండి.